వాటి అమలుకు సంబంధించి ఏమైనా మంచి మాటలు చెప్తారేమో చెప్పి ఆశించినారు. రైతులకు మేలు చేసేటువంటి లేదా రైతుల్ని పెంచేటువంటి మాటలు ఏం చెప్పకుండా రైతుల్ని వ్యవసాయాన్ని తుంచేటువంటి మాటలు మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. అది ఆశ్చర్యం కల్పించేటువంటిది. మొత్తం రాష్ట్ర రైతాంగం గురించి ఏమైనా చెప్తారనుకుంటే అక్కడికి వచ్చి కూడా ఆయన లీడ్ తీసుకున్నటువంటి అంశాలు మళ్ళీ తన నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ 4 గ్రామాల భూములు తీసుకునేటువంటి విషయం మీదనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడినటువంటి భాషలో కూడా ఎవరో ఏదో అడ్డుపడుతున్నట్లు, అడ్డుపడితే నేను తొక్కుకుంటానన్నా సరే పోయి నేను చేస్తా ఈ పనులు ఆ పనులు అని చెప్పి మాట్లాడుతున్నారు. అడ్డుపడింది ఎవరు? కొడంగల్కే కాదు, ఉమ్మడి పాలమూరు జిల్లా కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఏడాదిగా మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో అమలు చేయండి అని చెప్పి చాలాసార్లు డిమాండ్ చేసినాం, విజ్ఞప్తి చేసినాం. ప్రజలు గగ్గోలు పెడుతున్నారు, అడుగుతున్నారు, అమలు చేయమని అడుగుతున్నారు. ఏడాదిగా పాలమూరు రంగారెడ్డి మీద దృష్టి పెట్టండి, ఒక నెల 2 నెలలు పనిచేస్తే లక్షలాది ఎకరాలకు అదనపు ఆయకట్టు వస్తుంది, కృష్ణలో నీళ్లు వృధా పోతున్నాయని చెప్పి మొత్తుకున్నాం, నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకున్నాం. అడ్డుపడే వాళ్ళు ఎవరున్నారని ఎవరిని దొక్కుంటూ పోతారు? నిధులకు అడ్డు వచ్చినా నేను దొక్కుంటూ పోతానని మాట్లాడుతుంది ముఖ్యమంత్రి గారు. మాట్లాడేటప్పుడు ఆయన ఎత్తిప్రాసాల కోసం మాట్లాడతాడా? ఆయన మాట్లాడిన దాంతో మొత్తం లోకం అంతా ఇంప్రెస్ అయిపోతుందా అన్నటువంటి దురాశ ఉంటుందో తెలియదు. కానీ నిధులు ఇచ్చేది మీ ప్రభుత్వమే, మీ సహచార మంత్రులే. మరి వాళ్ళు నిధులు లేకపోతే మీ మంత్రులను దొక్కుంటూ పోతారా? భూములు అడుగుతుండ్రు రైతులు, గల భూములు ఇవ్వకపోతే మళ్ళీ రైతుల్ని తొక్కుకుంటూ పోయి భూములు తీసుకుంటారా? హామీలు అమలు చేయమని అలా ప్రజలు అడుగుతున్నారు, ఈ ప్రజల్ని దొక్కుకుంటూ పోతారా? ఎవరిని దొక్కుతారండి మీరు? ఏం భాష? చేయాల్సిన పనేంది, కర్తవ్యం ఏంది, మీ మీద ఉన్న బాధ్యత ఏంది, మీరు ఇచ్చిన హామీలు ఏంది, మీరు ఆడ మాట్లాడుతున్నటువంటి తీరేంది? బెదిరించడం ఏందని నాకు అర్థం కాదు. ఇంకో మాట, 10 లక్షలు కాదు నేను 20 లక్షలు నేనని మాట ఎందుకు వస్తుందండి? ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రభుత్వ అధినేతగా ఉండేటువంటి ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు మా ప్రభుత్వం అనాలి, మేము అనాలి, లేకుంటే ప్రభుత్వం చేస్తుంది అనాలి. నేను ఇస్తా 20 లక్షలు మీ జాగిరా ఇవన్నీ మీరు కొంటున్నారు, సొంతంగా కొంటున్నారా? మీ ఇంటికి కొనుక్కుంటున్నారా? భూసేకరణ చట్టం లేదా? భూసేకరణ చట్టాన్ని కాదని భూసేకరణ చట్ట పరిధిలో వాళ్లకు పరిహారం సరిపోకపోతే మీరేమన్నా పరిహారం పెంచి ఇచ్చేటువంటి ప్రణాళిక మీ దగ్గర ఉందా? ఉంటే ప్రజలకు చెప్పండి, అది సంతోషపడతాం. ఎక్కడైనా ప్రభుత్వం ఏ అవసరాల కోసమైనా భూసేకరణ చేస్తే భూసేకరణ చట్టం ఉంది 2013, మీ సర్కారు తెచ్చిందే, అంటే ఇప్పుడు మీరున్న పార్టీ సర్కారు తెచ్చిందే వెనకడికి. దాని ప్రకారం ఇవ్వాల్సి వస్తుంది. మేము స్టేట్ అమెండ్మెంట్ చేస్తాం, 10 కాదు 20 లక్షలు ఇస్తాం, 20 కాదు 30 ఇస్తామనే ధైర్యం ఉంటే మీకు నిధులు పర్మిట్ చేస్తే సంతోషంగా ప్రకటించండి. ఇది ఒక కొడంగల్కే వర్తిస్తుందా? రాష్ట్ర ఎక్కడైనా భవిష్యత్తులో ఎక్కడ భూసేకరణ జరిగినా వర్తిస్తుందా? ఇంకో మాట, ఇక్కడ మీరేదో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కోసం వెనుకబడిన కొడంగల్ లాంటి చోట నేను ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే కొందరు అడ్డుపడుతున్నారంటే మాటలు ఎవ్వరు అడ్డుపడతలేరు. ఒక్క కొడంగల్లే కాదు, మీరు పాలమూరు బిడ్డ అంటున్నారు కదా, మీరు పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటున్నారు కదా, మరి పాలమూరు బిడ్డ అయితే మొత్తం పాలమూరు గురించి లేదా మొత్తం తెలంగాణ గురించి పాలమూరు ముద్ర మొత్తం తెలంగాణ మీద ఉండేటట్లు మీరు కొత్తగా 1 ఎకరా భూమికి సేకరించాల్సిన పని లేదు. ఇప్పుడు నిజం చెప్పాలంటే అవసరమైతే భవిష్యత్తులో చూద్దాం. గత ప్రభుత్వమే, కేసీఆర్ ప్రభుత్వమే ప్రతి జిల్లాలో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కోసము ఐఐసి ద్వారా, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా ఆయా జిల్లాలలో ఉండేటువంటి భూమి లభ్యతను బట్టి కేవలం ప్రభుత్వ భూమి, ప్రైవేట్ భూమి గురించి నేను చెప్తలేను, ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి ప్రతి జిల్లాలో 400-500 ఎకరాల నుంచి 1000 ఎకరాల దాకా ఐడెంటిఫై చేసి పెట్టినారు. ల్యాండ్ ఉంది. ఇప్పుడు కొందరు బిఐ పాస్లో అప్లికేషన్ పెట్టుకున్నటువంటి ప్రాస్పెక్టివ్ ఇండస్ట్రియలిస్ట్కి ఆల్రెడీ ఇచ్చినారు రూరల్ ఇండస్ట్రీస్ కోసం. అవి జిన్నింగ్ మిల్స్ కావచ్చు, కాటన్ మిల్స్ కావచ్చు, లేకుంటే రైస్ మిల్స్, పారాబాయిల్డ్ మిల్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రాసెసింగ్ ప్లాంట్స్ కావచ్చు. కొన్ని ఆల్రెడీ ఆపరేషన్లు అవుతున్నాయి, కొన్ని మిడ్వే ఉన్నాయి. అటువంటి భూములు సిద్ధంగా ఉన్నాయి. ఇదివరకే ప్రభుత్వం గుర్తించినటువంటి, కేసీఆర్ ప్రభుత్వం గుర్తించి తయారుగా పెట్టినటువంటి భూములు ఈ రాష్ట్రంలో సిద్ధంగా ఉన్నాయి. మీరు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామంటే, ఇండస్ట్రీస్ పెడతామంటే వి వెల్కమ్ ఇట్.
అవి పక్కకు పెట్టి నేను మళ్ళీ అదే లగచర్లలో ఫార్మాసిటీని వెనక్కి తీసుకుంటా, మళ్ళీ నేను ఇండస్ట్రియల్ కారిడార్తో ముందుకు పోతా అంటే ఈ మొండి పట్టుదల మంకు పట్టుదల ఎందుకు? ఆ గిరిజనుల భూములే కావాలన్నా? ఇంకోతోన ప్రభుత్వ భూములు, అదే నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు వెతకండి, లేవా? చాలా ఉన్నాయి గుట్టలు గట్లు. ప్రభుత్వ భూముల్లో పెట్టండి, సంతోషిస్తాం. ఎందుకు వాళ్ళనే జిద్దుగా తీసుకొని దీంట్లో గెలిపోవడం లేదండి? నాకు అర్థం కాదు. ప్రభుత్వం ప్రతిష్టకి ఎందుకు పోవాలి? ఆ పేద గిరిజన భూముల్ని మళ్ళా మేము ఇంకో కేటగిరీ కింద నోటిఫై చేస్తాం, ఫార్మా కాకుండా ఇంకో దాని కింద నోటిఫై చేస్తే అప్పుడు ఎవరేం మాట్లాడతారు అన్నట్లు మీరు సాంకేతికంగా పోతున్నారు. అది సరైంది కాదు. మళ్ళీ ఆరిపోతున్నటువంటి నిపురవల్ని మీరు మంట పెట్టినట్లయితే, మీరు ఆజ్యం పోసినట్లయితే ఇది తగదు అని చెప్పి మేము హితవు పలుకుతా ఉన్నాం. పాలమూరు సభలో మాట్లాడుకుంటూ ముఖ్యమంత్రి గారు తనకేదో ఆవేదన ఉన్నట్లు మొత్తం పాలమూరు బతుకు చిత్రాన్ని మొత్తం మార్చడానికి వీరభోగ వసంతరాయల్లాగా తానే ముందుకు వచ్చినట్టు సంతోషం. ప్రజాస్వామ్యం గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నాను. 2 వారాలకు కూడా కాలేదు కదా, మీ సొంత ఊర్లో కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్, 15 ఏళ్ళు సర్పంచ్గా పనిచేసిన 80 ఏళ్ల పెద్ద మనిషి సాయిరెడ్డి స్వయంగా సూసైడ్ నోట్ రాసిండు. ఎవరి మీద రాసిండండి? మీ కుటుంబం మీద, మీ సోదరుల మీద రాసి చచ్చిపోయాడు ఆయన. నిజం కాదా ఇది? పరామర్శకు పోవడానికి, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి బయట నుంచి పోయేటువంటి వాళ్లను గ్రామంలోకి రాకుండా కట్టడి చేసి ఒక మనిషిని కూడా ఊర్లోకి ఎంటర్ కాకుండా చేసినటువంటి మీరు, మీ ప్రభుత్వము, మీ యంత్రాంగము పాలమూరులో వచ్చి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా? కొండారెడ్డిపల్లికి మాత్రం ప్రజాస్వామ్యం వర్తించదా? నేను చదువుకునేటప్పుడు ఊళ్ళో పాలమూరులో అప్పుడు బస్సులు పోతుండే, వలసలు పోతుండే, అవి మార్చనికే నేను వచ్చాను. మీరు మార్చేదేంటండి? వలసలు ఆపేసి పచ్చని పంటల పాలమూరును చేసింది మా ప్రభుత్వం. దానికి మీరు ఏమి యాడ్ చేస్తారో చేయండి, ఎంత పెంచుతారో పెంచండి. ఇప్పుడు వచ్చి మీరు ఏదో వలసల్ని ఆపుతా, వలసలు ఇప్పుడు లేవు. భారీ వలసలు ఎప్పుడో వెనక్కి వచ్చేసినాయి. పాడి పంటలతోనే పాలమూరు పచ్చగా ఉంది. ఉన్న పాలమూరు పచ్చదనాన్ని నిలబెట్టే పని చేయమంటున్నాం మిమ్మల్ని. మళ్ళీ ఎడారి చేయొద్దంటున్నాం, మళ్ళీ వలసలు పోయే పని చేయొద్దంటున్నాం. అయినా మీరు చదువుకునేటప్పుడు బస్సులలో వలసపోయినటువంటి కాలంలో ఉన్న సర్కారు ఎవరిదండి? మీ ఇందిరమ్మ రాజ్యమే కదా. మీ ఇందిరమ్మ రాజ్యంలో మొదలైన వలసలే కదా అవి. మీ కాంగ్రెస్ పాలనలో మొదలైన వలసలే కదా అవి. వలసల పరాకాష్ట, కరువు పరాకాష్ట, కరువు బీభత్సం ఎట్లా ఉంటుందో తెలుగుదేశం ఎమ్మెల్యేగా శాసనసభలో మీరు స్వయంగా మాట్లాడారు కదా. మీ తండ్రి చనిపోతే దినవారాలు చేయడానికి పోతే స్నానం చేయడానికి నీళ్లు కూడా గతి లేవు. ఉన్న కొద్దిపాటి నీళ్లు బోర్లలో ఉండే వాటితో స్నానం చేద్దామంటే బోర్ల కరెంటు కూడా గతి లేని పరిస్థితి కాంగ్రెస్ దాన్ని మాట్లాడింది మీరే కదా. ఆనాటి పరిస్థితి కారకులు మీ కాంగ్రెస్ పార్టీ కదా. దానికి ఆ స్థితిని మార్చి, తెలంగాణ తెచ్చి ఆ స్థితిని మార్చినటువంటి పార్టీని కానీ ఆనాటి ప్రభుత్వాన్ని కానీ తప్పుపట్టేటువంటి ప్రయత్నం ఇంకా చేసుకుంటూ ఎంతకాలం పోతారు? ఎంతకాలం పోతారు? అందువల్ల నిన్న ఆశించినటువంటిది ఒకటి, జరిగింది ఒకటి. ఇవాళ మాటి మాటికి నాకు గుర్తు చేయాల్సి వస్తుంది. ఇది విమర్శ కోసం నేను విమర్శిస్తలేను. అరే ఏడాది అయిపోతుంది, ఇక 6 రోజులైతే 6 రోజులైతే ఏడాది అయిపోతుంది. మీరు ముఖ్యమంత్రి అయ్యి మాట్లాడితేనే పాలమూరు బిడ్డను, నల్లమల్ల బిడ్డను నేను హుంకరిస్తున్నా, పులులు సింహాలనే చూసిన వాళ్ళు మానవ మృగాలైతే ఎవడు మానవ మృగం ఉన్నాడు? మీ వీరత్వం, ధీరత్వంతో మీ పనులలో చూపియండి, మీ శూరత్వం మీ పనులలో చూపియండి. పాలమూరు రంగారెడ్డి పనులు కేవలం మిగిలినటువంటివి ఒక 2 నెలలు, 2 నెలల 10 రోజులు సీరియస్గా చేస్తే అయిపోతాయి. ఏ కానయ్యానికే మనసు రాలే, మీకు ఇవాళకి తట్టెడు మట్టి దేనికే మనసు రాలే. సిద్ధంగా ఉన్న రిజర్వాయర్ల నింపనికే మీకు చేతనెత్తలేదు. 4 స్టేజ్లు పంపులు రెడీగా ఉన్నాయి. 8-9 పంపులకు గాను 4 పంపులు సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన కొద్దిపాటి పనులు చేసి నీళ్ళు ఏమని ఇప్పటికి 100 సార్లు మేము ఒర్లబట్టి మాట్లాడబట్టి ప్రజలు ఎదురు చూడబట్టి ఒకనాడు సమీక్ష చేయడానికి గతి లేదు. ఏడాది అవుతుంది, ఇంకేం చేస్తారు మీరు? కృష్ణా నీళ్ళని కృష్ణార్పణం సముద్రం పాలు చేస్తారు. బందరుకు భయం అన్న నీళ్ళని సముద్రం పాలైపోయా. నీళ్ళని ఒడిసిపట్టకపోతుంది, పాలమూరున గతి చేస్తుంది. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున వర్షాలు పడి భారీగా వరదలు వచ్చి
ఒక్కొక్క రోజు సగటున ఒక 30-40 రోజులైతే సగటున 30 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి పోయినాయి. కృష్ణానది నీళ్లు 25 నుంచి 30 టీఎంసీల నీళ్లు సముద్రం పాలైనాయి ఒక 30-40 రోజులు వరద సమయంలో. ఇంత వర్షాలు పడ్డా ఈరోజు పరిస్థితి ఏంటంటే శ్రీశైలంలో ఈ రాష్ట్ర రైతులందరూ గమనించాలి. రైతులలో కాంగ్రెస్ పార్టీ రైతులు కూడా ఉన్నారు, కాంగ్రెస్ ఓట్లు వేసిన రైతులు ఉన్నారు, కాంగ్రెస్ అభిమానులు ఉన్నారు. వాళ్ళు కూడా జాగ్రత్త వినాలని నేను మనవి చేస్తా ఉన్నా. శ్రీశైలం నుంచి శ్రీశైలంలో 215 నిల్వ టీఎంసీ మాత్రమే, కానీ ప్రతిరోజు ఎక్కి పారుతోంది. ప్రతిరోజు 20-30 టీఎంసీలు సముద్రం పాలవుతున్నాయి. అన్ని రోజులు కలిపి ఆంధ్ర ప్రభుత్వం ఇప్పటికీ సుమారు 400 టీఎంసీల నీళ్లను డ్రా చేసింది శ్రీశైలంలోకి వెళ్ళి. అటు హైడల్ పవర్ పేరు మీద కావచ్చు, పోతిరెడ్డిపాడు ద్వారా కావచ్చు, తెలుగుగంగ ద్వారా కావచ్చు, కృష్ణానది నుంచి శ్రీశైలం ద్వారా ఆంధ్ర ప్రభుత్వం ఇప్పటికే 400 టీఎంసీల నీళ్ళను డ్రా చేసింది. ఇప్పుడు వరద లేదు. శ్రీశైలంలో ఉండేటువంటి నిల్వ 130 టీఎంసీలకు పడిపోయింది. ఇప్పుడు ఈరోజు 130 టీఎంసీల నిల్వ సామర్థ్యం శ్రీశైలం. ఇంత బ్రహ్మాండంగా వానకాలం వచ్చి ఇంత వరద వచ్చి ఇన్ని నీళ్ళు వచ్చిన సంవత్సరంలో రైతులు ఏం ఆశిస్తారు? పాలమూరు రైతులు ఏం ఆశిస్తారు? నువ్వు పాలమూరు రంగారెడ్డి ఎట్లా చేయకపోతే ఇవి పని అమల్లో ఉండేటువంటి కేఎల్ఐ కన్నా నీళ్ళు అందాలి కదా. మరి ఇప్పుడు యాసంగిలో కేఎల్ఐ ద్వారా నీళ్ళు రావాలని రైతులు ఆశిస్తారు కదా. జూరాల మీద ఆధారపడినటువంటి భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ వాళ్ళు ఆశిస్తారు కదా నీళ్ళు రావాలని యాసంగికి. యాసంగి ప్రణాళిక ఏది? నువ్వు యాసంగికి ఇప్పుడు రైతులు వేసుకోవాలన్నా వేసుకోవద్దా? వేసుకుంటే మరి 130 టీఎంసీలతోనే ఏడ సరిపోతుంది. అవతల ఆంధ్రోళ్ళు వాళ్ళు గుంజేది వాళ్ళు గుంజుతూ ఉన్నారు. హైడల్ పవర్ చీప్ కాబట్టి ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం హైడల్ పవర్ను జనరేట్ చేస్తూనే ఉంది, నీళ్ళు పోతూనే ఉన్నాయి. పవర్కి ప్రత్యామ్నాయం ఉంది. ₹1 ఎక్కువ ఖర్చు పెట్టినా ఇంకో పవర్ వస్తుంది మనకు. కానీ నీళ్ళు వస్తాయా? ఉన్న నీళ్ళని పోగొట్టుకొని సేద్యం బంద్ పెడదామా యాసంగిన? మీరు లెక్కలేసుకుంటే హైడల్ పవర్ కంటే మిగతా అన్ని పవర్లు కూడా కాస్ట్లీ. హైడల్ పవర్ చీప్ కాబట్టి మేము చీప్ ఉంది కాబట్టి ప్రొడ్యూస్ చేస్తున్నాం అంటారు. మరి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? యాసంగికి నీళ్లు కావాలంటే నీళ్లు ఒడిసి పట్టుకోవాలన్నా లేదా? నీళ్ళు ఆదా చేసుకోవాలన్నా లేదా? మరి రైతుల ప్రయోజనం మీకు ఉన్నట్లా? రైతు సంబరాలు చేస్తున్నారు కదా. పాలమూరు రైతులకు యాసంగి పంట వేసుకోవాలన్నా వేసుకోవద్దా చెప్పి రావాలి కదా. మరి సంబరాలు చేసినప్పుడు వానాకాలం సీజన్ అయ్యేపాయ్, 70% హార్వెస్టింగ్ అయిపోయింది ఇప్పటికే. యాసంగికి తయారవుతున్న రైతులు యాసంగి రైతు భరోసా గురించి ఏం చెప్పకపోతే నిన్న యాసంగి పంటలు వేసుకోవాలన్నా లేదా, నీళ్ళు ఇస్తావా లేదా చెప్పకపోతేవి. అంటే ఎక్కడ మీకు ముందు చూపున్నట్లు? ఏ ముందు చూపుతో మీరు పాలమూరు రైతులకు కానీ తెలంగాణ రైతులకు కానీ మీరు దారి చూపిస్తున్నారు లేదా భరోసా ఇస్తున్నారు? ఇంకో ముఖ్యమైనటువంటిది, ఈ సన్నబొడ్లకు సర్కారు కొంటది మేము బోనస్ ఇస్తాం, సర్కారు కొంటది మేము బోనస్ ఇస్తామని ఆశలు పెట్టి తీరా వీళ్ళు చేసింది ఇదివరకు చేసింది, ఇప్పుడు ఇంకా చేస్తున్నది కళాలల్లా. వడ్లు వస్తే సంచులు లేవని, కాంటాలు అయితే లేవని, మిల్లర్లు ఆపుతున్నారని రకరకాల కారణాలు చెప్పి కల్లాలకు ఒడ్లు తీసుకుపోయినటువంటి రైతులు పడిగాపులు కాసేటట్లు చేశారు. ఒక ఉద్దేశపూర్వకంగా పథకం ప్రకారంగా. అంటే మాయిశ్చర్ మొత్తం పోయినాక కూడా ఏమీ లేకుండా 0 మాయిశ్చర్కి వచ్చినాక కూడా 14% పర్మిసిబుల్. 0 మాయిశ్చర్ ఉంటే కూడా, అంటే అసలు ఇక మాయిశ్చర్ కంటెంటే లేదు దాంట్లో, కంప్లీట్గా 100% డ్రై అయినాయి అనుకునేటువంటివి ఉంటే రైతుకు తూకం తగ్గిపోతుంది. 14% అంటే ఎంత తగ్గిపోతుంది? ఇక దీనికి బోర్ల పోసేది ఎందుకని చెప్పి దళారులను మిల్లర్లను ఆశ్రయించి 2300, 2400లకు రైతులు అమ్ముకున్నారు చాలా మటుకు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది? ఇస్తాము కొంటామని చెప్పడమే కానీ ఎక్కువ మంది కొనుగోళ్లకు రాకుండా నివారించే పరోక్ష మార్గాలు ఏంది అనేది వెతికి దాన్ని అమలు చేశారు. ఈ ఏడాది కాలంలో కరెంటు అస్తవ్యస్తంగా వచ్చిన కారణంగా రాత్రిపూట మోటార్లకు పోయి పాములు కరిసి కరెంటు షార్ట్లు తగిలి పురుగుమందు దాగి రకరకాలుగా సుమారు 565 మంది రైతుల మరణాలైనాయి నిన్నటి దాకా. ఈ సర్కారు కొలువు తీరినప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగినటువంటి రైతు మరణాలు 565. ఇవి రికార్డులో ఉన్నాయి, మీడియాలో వచ్చినాయి నమోదైనటువంటి మరణాలు ఇవన్నీ కూడా. పత్తి 7,521 రూపాయల
కనీస మద్దతు ధర ఉంటే తెలంగాణలో 5,000కు మించి రైతులు అమ్ముకోలేకపోయారు సగటున. ఉత్తన 5,500 అమ్ముకుర్రు, ఉత్తన 4,800 అమ్ముకుర్రు. సగటున 5,000 రూపాయలకు మించి క్వింటాల్ పత్తి అమ్ముకోలేదు తెలంగాణ రైతులు. ఎంఎస్పి మళ్ళీ 7,521 రూపాయలకు అమ్మాలి కదా, ఎందుకు చర్యలు తీసుకోలే? మరి కేసీఆర్ సర్కారులో మేము సిసిఐని దారిలో పెట్టి, జిన్నింగ్ మిల్స్ వాళ్ళని దారిలో పెట్టి, కాటన్ ట్రేడర్స్ని దారిలో పెట్టి ఎంఎస్పి కంటే ₹1 తక్కువ పోకుండా మేము ఎందుకు అమ్మిపించినాం, మళ్ళీ మీరు ఎందుకు అమ్మిపోయలేకపోయినరు? మీరు ఎందుకు ఇవ్వలేకపోయినరు? మక్కలకి ఏది మద్దతు ధర మీరు ప్రకటించినటువంటిది? మరణించిన రైతుల బీమా ఎందుకు జమ కావట్లేదు? అడ్వర్టైజ్మెంట్లలో జమ అవుతుంది రైతుల బీమాకి ఇంత అని, రైతుల ఖాతాలకు ఎందుకు జమ కాలేదండి? ఈ కొనుగోళ్లు, ఉచిత కరెంటు ఇవేదో మీరు వచ్చినాక కొత్తగా ప్రారంభించినట్లు కొత్త వేషం వేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ అడ్వర్టైజ్మెంట్లలో లెక్కలేసి ఏడాదికి రైతులకు 60,000 కోట్లు ఖర్చు చేసిన రైతు సర్కార్ అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇంకో దిక్కేమో వాస్తవంగా ఇది ఎంత డొల్లతనం అనేది మేము ఆనాడు కూడా చెప్పినాము. కానీ రూపాయి వచ్చే కాడ ఇంకో రూపాయి అదనంగా వస్తుంది అంటేనంటే కష్టపడేటువంటి ప్రజలు, ప్రత్యేకంగా రైతులు ఆశపడతారు. తప్పులేదు, వాళ్ళ ఆశలో వస్తుందేమో అనే ఒక నమ్మకం. కానీ అది ఎట్లా వస్తుంది, సాధ్యమా అసాధ్యమా అనేటువంటి మీమాంసలోకి పోరు రైతులు. దాంతోనే వాళ్ళకి ఎలా మోసం జరిగిపోయింది. ఎన్నికలలో అని చెప్పారు రైతు భరోసా 10,000 బదులు 15,000 అన్నారు, రైతు కూలీలకు ఇస్తామన్నారు, కౌలు రైతులకు ఇస్తామన్నారు. సరే, దాంతోపాటు బోనస్ చెప్పుకొచ్చింది, ఇవన్నీ చెప్పాను. బోనస్ ఇచ్చేటప్పుడు సన్నవడ్లకు అన్నారు, ముందు సన్నవడ్లకు అనలే, బోనస్ అన్నారు. వరి మొత్తానికి బోనస్ అన్నారు, తర్వాత మాట మార్చి సన్నవడ్లకు మాత్రమే అన్నారు. సరే, సన్నవడ్లకే తీసుకుందాం. ఈరోజు నేను చాలా వివరణాత్మకంగా చెప్తున్నా, దయచేసి ప్రతి ఒక్కరూ దీన్ని ఆలోచించమని కోరుతున్నా. ప్రభుత్వం యొక్క డొల్లతనం, మోసతనం ఎట్లా దాగి ఉందో ఇందులో అర్థం చేసుకోమని చెప్తున్నాను. ఇప్పుడు రైతు భరోసా ఇవ్వడానికే ఒక సీజన్ ఎగ్గొట్టిండ్రు, వానకాలం లేదని చెప్పేసి చేతులు ఎత్తిండ్రు. ఈ సీజన్కి వచ్చే వరకు వ్యవసాయ మంత్రి గారితో మెల్లగా ఏరు చేసిండ్రు, ఓ మాట చెప్పిచ్చిండ్రు, ఇట్లా వదిలిపించిండ్రు. మాకు బోనస్ పైసలే చాలా దండిగా వస్తున్నాయి, ఇంకా మాకు రైతు బంధు ఎందుకు అని అంటున్నారు కొంతమంది అని. అంటే రైతులే అట్లా అంటున్నారని ఒక మాట ప్రచారం చేసి దాన్ని ఎగ్గొట్టడానికి ఒక ప్రణాళిక వెళ్తున్నారు. సన్నాలకు మీరు ఇవ్వదలుచుకున్నటువంటి బోనస్ నిజమే అయితే 2-3 సూక్ష్మమైనటువంటి అంశాలు నేను మీ దృష్టికి తీసుకొని వస్తున్నా. మన రాష్ట్రంలో మొత్తం సాగైనటువంటి వరి ప్రభుత్వ లెక్క నేను చెప్పేది 66,78,000 ఎకరాలలో వరి సాగైంది. ప్రభుత్వం విడుదల చేసినటువంటి లెక్క నేను చెప్పేది. అందులో సన్నాలకు సంబంధించినటువంటివి 40,55,000 ఎకరాలు సన్నాలు, అంటే 61%. టోటల్ ప్యాడీ కల్టివేషన్లో 61% సన్నాలు ఉన్నాయి ఈసారి. ఎందుకు వేసిండ్రు సన్నాలు రైతులు ఎక్కువ? ప్రభుత్వం బోనస్ ఇస్తుందన్నందుకు ఆశపడేసిండ్రు. ఇందులో సీడ్ కోసం ఉండేటువంటి, అంటే విత్తనాల కోసం పోయేటువంటి మార్కెట్కి అమ్మకానికి రాకుండా విత్తన సంస్థలకు, ప్రైవేట్ కానీ ప్రభుత్వం కానీ విత్తన సంస్థలకు అమ్మేటువంటి వరి సుమారు 4.5 లక్షల ఎకరాలలో ఉంటుంది. అంటే అప్పుడు మనకు మిగిలేది నికరంగా 36 లక్షల ఎకరాలలో ఉండేటువంటి వరి ఉంటుంది. ఏది మార్కెట్కి వచ్చేటువంటిది సన్నాలది. 36 లక్షల ఎకరాల వరి సన్నాలు ఒకవేళ మార్కెట్కి వస్తే ప్రభుత్వం రావాలని కదా ఆశించింది. 500 మేము బోనస్ ఇస్తామని కదా వాళ్ళు ఇన్వైట్ చేసింది, ఆహ్వానించింది. ప్రభుత్వం ఇచ్చేటువంటి సగటు ఉత్పత్తి 1 ఎకరాకు సరాసరి 2.2 టన్స్, అంటే 22 క్వింటాలు. వాస్తవంగా 25, 30, 35 క్వింటాలు వస్తాయి రైతులకు, బాగా పండించే వాళ్ళకు. కానీ సగటు తీసుకునేది ప్రభుత్వం లోయెస్ట్ యావరేజ్ తీసుకున్నది. అతి తక్కువ వస్తే కూడా గరిష్ట ఎంత వస్తుంది అంటే కనిష్టంగా 22 క్వింటాలు వస్తుంది ఎకరాకు అని తీసుకున్నది సర్కారు తీసుకున్న లెక్క. అది చాలా తక్కువ. ఆ లెక్క తీసుకుంటే 36 లక్షల ఎకరాలలో ఎకరాకు 22 లక్షల క్వింటాల చొప్పున వస్తే సుమారు ఇది 80 లక్షల మెట్రిక్ టన్నులు, సుమారు దగ్గర 80 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తుంది సన్న వడ్లు. ఇందులో పండించినటువంటి రైతులు తమ కోసం, సన్న చిన్నకారు రైతులు మొత్తం అమ్మేస్తారు, ఉంచుకోరు వాస్తవంగా. ఎందుకంటే కంట్రోల్ బియ్యం వస్తాయని, కంట్రోల్ బియ్యం కూడా సన్నగా వస్తున్నాయని వాళ్ళు మొత్తం బియ్యం అమ్మేస్తారు, మొత్తం వడ్లు అమ్మేస్తారు. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వాళ్ళు కనుక ఒకవేళ ఉంచుకున్నారనుకుంటే కూడా ఒక 10 లక్షల మెట్రిక్ టన్నులు వాళ్ళు ఉంచుకుంటే అప్పటికి ఉత్పత్తి అయినటువంటి దాంట్లో సుమారు 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అందుబాటులో ఉంటుంది. ఈ 36 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటిది
సుమారు 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యము అమ్మకానికి ఉంటుంది. 70 లక్షల మెట్రిక్ టన్నులు అంటే 70 లక్షల మెట్రిక్ టన్నులు ఇంటూ 22 క్వింటాలు వేయండి. ఒక టన్నుకు 10 కదా, ఎంత అవుతుంది లెక్కేయండి మీరు దయచేసి. టీవీ చూసేవాళ్ళు కూడా లెక్కలేయండి ఒకసారి. ఈ లెక్కలని ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు నేను మాట్లాడి, నా సొంత లెక్క కాదు. ఎన్ని ఎకరాలలో పంట ఉంది, ఎంత పంట పడుతుంది ఎకరా కానీ ప్రభుత్వం చెప్పింది. దానికి మనం లెక్క కడితే సుమారు 7 కోట్ల క్వింటాళ్ళు అవుతాయి. క్వింటాళ్ళ లెక్కన తీసుకుంటే 7 కోట్ల క్వింటాళ్ళు అవుతాయి. 7 కోట్ల క్వింటాళ్ళ వరకు 500 చొప్పున బోనస్ ఇస్తే సర్కారుకు తక్కువలో తక్కువ 35,000 కోట్ల రూపాయలు అవుతుంది. 35,000 కోట్లు అంటే నేను చెప్పిన లీస్ట్ ఫిగర్సు గవర్నమెంట్ ప్రాతిపదికగా ప్రకటించినటువంటి ఫిగర్సే నేను మాట్లాడుతున్నాను. ఒకటి కూడా నా సొంతం లేదు ఇందులో. ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆయకట్టు విస్తీర్ణము, అందులో సన్నాలు, అందులో సొంతానికి వాడుకోనికి పోయేవి, సీడుకు పోయి బోంగా మార్కెట్కి వచ్చేవి లెక్కేస్తే అన్ని క్వింటాలు అవుతాయి. అన్ని క్వింటాలకు ఇంటూ 500 మీరు ఇస్తే తక్కువలో తక్కువ 35,000 కోట్లు అవుతుంది. ఇక్కడ ఆలోచించాల్సింది రైతులు, కేసీఆర్ ఇచ్చినట్లు 10,000 ఎకరాకు రైతు మంది ఎన్నికనే గతి లేదు, 7,500 కోట్లు ఎన్నికనే గతి లేదని చేతులు ఎత్తేస్తారు. మీరు 35,000 కోట్ల రూపాయలు బోనస్ రైతాంగానికి ఎట్లా గెలి తెచ్చిస్తారు అంటే అమ్మకు పువ్వ పెట్టడానికి చేత కాదు కానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తా అంటే ఇట్లే ఉంటుంది. అరచేతిలో వైకుంఠం చూపించడం, తడిగుడ్డతో మోసం చేసి రైతుల యొక్క గొంతు కోయడం తప్ప ఇంకేం కాదు ఇది. రైతు బంధు ఎగవేతకు మార్గాలు అన్వేషించడం తప్ప ఇంకేం కాదు ఇది. ఇతర ధాన్యాలకు మద్దతు ధర లేదు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు ఎట్లాగో మద్దతు ధర లేదు. మీరు పట్టి వేలాడి చాలా జిద్దుగా ఇగో ఇది రైతు ప్రభుత్వం, మేము సంబరం చేస్తున్నాం, మేము బోనస్ ఇచ్చినాం. ఇచ్చిన బోనస్ ఎంత ఈ రోజుకి 35,000 కోట్ల బోనస్ అయితే దాంట్లో ఇవాళ 70% హార్వెస్టింగ్ అయిపోయింది. 70% అంటే సుమారు 22-23 కోట్ల దాకా వెళ్ళిపోవాలి. 1,000 కోట్లు అంటే 20,000 పైచీలు కోట్లు ఇచ్చి ఉండాలి ఇప్పటికే బోనస్. ఇప్పటికి ఇచ్చింది ఎంతనండి రాష్ట్ర ప్రభుత్వం? 30 కోట్ల రూపాయలు ఇచ్చింది. జస్ట్ 30 crores అంటే ఏ ఒక ఊరికో ఊరిలోని 4-5 గ్రామాలకు సరిపోయినంత బోనస్ కాదు. మీరు 5 ఎకరాలు ఉన్నారైతే మీరే అనుకోండి, ప్రెస్ మిత్రులు మీలో చాలామందికి వ్యవసాయం ఉండొచ్చు, ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు. మీకు 60-70 క్వింటాలు అయితే మీకు ఎంత రావాలండి బోనస్? ఒక 60 క్వింటాలు అయినా ఎంత రావాలి? మీరు 30,000 రూపాయలు రావాలి మీకు బోనస్. పడ్డదా మీలో ఎవరికన్నా? ఇదే విచిత్రం. అంటే ఒక వ్యక్తి తప్పు చెప్తేనో అబద్ధం చెప్తేనో అవతల వ్యక్తికి ఒక అవగాహన వస్తుంది, అరే నేను అబద్ధం చెప్పి ఇంకోసారి నమ్మొద్దు అనుకుంటా. ప్రభుత్వం ఎట్లా చెప్తుందండి? నాకు అర్థం కాదు. ఇంత మోసపూరితంగా ఎట్లా మాట్లాడుతుంది? ఏం ధైర్యము? ఏం లెక్కలేసుకొని చెప్పిండ్రు మీరు ఆనాడు ప్రజలకు హామీ ఇచ్చేటప్పుడు? సాధ్యాసాధ్యాల గురించి మీరు రైతాంగానికి చెప్పిన అసలు మేము చెప్తామంటే అధికార పార్టీగా ఆ రోజు కేసీఆర్ కంటే మేము నువ్వు ఏది ఎత్తు దానికంటే మేము ఎక్కిస్తున్నామని ఉరుకురుకులాడి రంకెలేసి మాట్లాడుతుంది. పొట్లకిద్ద రంకెలేసినట్లే ఉండే అలా. ఏం కానే కాదు, మేము అద్భుతం చేసి చూపిస్తాం, చేతిలో పెట్టి చూపిస్తామని చెప్తుంది. ఎక్కడుంది మరి? ఈ మొత్తం పాలనా వైఫల్యాలని, ముందు చూపు లేనటువంటి తనాన్ని మేము ఎప్పటికప్పుడు ఎత్తు చూపిస్తున్నాం. ప్రారంభం నుంచి కూడా సరి చేసుకోమంటున్నాం, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమంటున్నాం. వీటి మీద సమయోచితంగా తెలంగాణ సమాజానికి బాసటగా నిలవవలసినటువంటి మేధావులు అనుకునేటువంటి వాళ్ళు, మేము నిష్పక్షపాతము ప్రజల పక్షమే అనుకునేటువంటి మేధావులు చాలామంది ఉన్నారు. వాళ్ళ సైద్ధాంతిక ప్రాతిపదికలు ఏమున్నప్పటికీ కూడా మేము ప్రజల పక్షానే అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. లగచర్ల విషయంలో మాట్లాడరు. ముచ్చటగా 3 ఎన్కౌంటర్లు అయినా ఇవాళ ములుగుతో జరిగింది మొదలు పెడితే. కేసీఆర్ సర్కారులో 10 ఏళ్లలో తెలంగాణలో ఎన్కౌంటర్ల పరిస్థితే లేదు కదా. మరి ఎట్లా పునరుద్ధరించబడ్డాయి ఎన్కౌంటర్లు? ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ బాలగోపాల్, ఆకునూరు మురళి తదితర మేధావులందరూ కూడా ఏం భరోసా ఇస్తున్నారు ఇవాళ తెలంగాణ సమాజానికి? అంటే కేంద్ర బిందువు ఒకటే, కేసీఆర్ను వ్యతిరేకించడం కోసం ఈ ప్రపంచంలో అన్నింటికీ రాజీ పడతామనేటువంటి ఈ రాజీతత్వం ఏందండి? ప్రజల పక్షం అది. కేసీఆర్ లేరు కదా ఇప్పుడు, ఉన్నది
ప్రజాప్రభుత్వాన్ని వాళ్ళు చెప్పుకుంటుంటే మీరు కూడా సపోర్ట్లు కొడుతున్నారు కదా. మరి ఈ ప్రజాప్రభుత్వం యొక్క నిర్వహణ మీద మీ నోరెందుకో వెలగదు. దయచేసి రాష్ట్ర రైతులు ప్రత్యేకంగా ఇంకా భ్రమలు మీరు పెట్టుకోకండి ఈ సర్కారు మీద. రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చేటప్పటికీ ఏదో ఒకటి కొత్తగా ఇది చేసినామనో చేస్తున్నామనో ప్రకటనలు ఇవ్వాలనో రేపు ఎల్లుండో చెప్పొచ్చు ముఖ్యమంత్రి గారు. ఇప్పటిదాకా వాళ్ళ ఏడాది కాలంలో జరిగినటువంటి వాళ్ళ యొక్క ఆచరణను చూస్తే ఈరోజు రేపు వాళ్ళు ప్రకటించే ప్రకటనలకు సార్థకత ఉండదు, విలువ ఉండదు. వాటి మీద భ్రమలు పెట్టుకోకండి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వానికి సరైన సందర్భంలో సరైన రీతిలో ప్రజలు తమ వ్యతిరేకతను నిరసనను ప్రజాస్వామ్య పద్ధతిలో తెలియజేస్తే తప్ప ఈ ప్రభుత్వం దారికి రాదు. కాబట్టి మన బాధ్యతను మనం ప్రజాస్వామ్యబద్ధంగా గట్టిగా నిర్వర్తించాల్సిందే. భ్రమలకు గురి కావద్దు అనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ ఆలోచించమని నేను రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా. జై తెలంగాణ. థ్యాంక్ యూ.